యేసుక్రీస్తే పరలోకం నుండి భూలోకానికి వచ్చి నా పాపముల కొరకు చనిపోయి నా పాపముల కొరకు సమాధి చేయబడి మూడవ దినము తిరిగి లేపబడి పరలోకములను తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆ సీటులో ఆ పరలోకములో నేను కూడా ఉండాలి అని నన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపునకు లోబడి ఆయన చెప్పినట్లు చేసి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని బిడ్డగా చేయబడతాను అన్న తీర్మానంలోనికి ప్రతి ఒక్కరూ రావాలని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట కోరుతున్నాము. అమ్మా, దయచేసి గమనించండి, ఇదే అనుకూల సమయము, ఇదే మిక్కిలి అనుకూల సమయము, రక్షణ దినము. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోవాలి. చనిపోయిన తర్వాత నేను నమ్ముకుంటానండి, చనిపోయిన తర్వాత చూస్తాను లేదండి, చనిపోయిన తర్వాత నువ్వు చూడడానికి ఏమీ ఉండదు. బ్రతికి ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, నువ్వు ఈ పని ఆ పని చేసుకుంటున్నప్పుడే, ఆలోచన నీకు తట్టుతున్నప్పుడే వెంటనే నీవు తీర్మానం చేసుకో. యేసుక్రీస్తే మార్గము, యేసుక్రీస్తే సత్యము, యేసుక్రీస్తే జీవము, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నేను మోక్షానికి చేరగలను, దేవుని వద్దకు వెళ్ళగలను.